శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత పెరగాలన్నా, వ్యతిరేక గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవాలన్నా, ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల్లో భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి 4 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ 4 గ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు అంటే జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఆయన 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత జూన్ 16 నుంచి జూన్ 20 వరకు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 5 రోజులు అర్ధాష్టమ రవి దోషం అంటారు, ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్ టెన్షన్స్ విపరీతంగా ఉంటాయి. కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావటం ఇలాంటివి జరిగే అవకాశం మొదటి 5 రోజుల్లో జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఉంటుంది. మళ్ళీ జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడు 5వ స్థానంలోకి రాగానే హెల్త్ ఇష్యూస్, ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీస్ టెన్షన్స్ కన్నా మీ సంతానంలో మగపిల్లల వల్ల టెన్షన్స్ ఉంటాయి. మగపిల్లల కెరీర్ పరంగా ఏదో ఒక చికాకులు రావటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వినటం లేదా చదవటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఒకసారి ఇలా దానం ఇచ్చినా, ఆవుకు పెట్టినా చాలా వరకు రవిదోషం తగ్గిపోతుంది. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. సూర్యుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. అష్టాక్షరి చదివితే సూర్యుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకు బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగం సులభంగా రాదు. బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో క్లియర్ చేయగలుగుతారు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ మొత్తం మీద కొత్త ఉద్యోగాలు రావటం కుంభరాశి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఊహించిన విధంగా లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి మంత్రం రోజు చదువుకోవాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం ఇది కూడా 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే బుధుడి వ్యతిరేకత తగ్గిపోతుంది, అనుకూలత పెరుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు 3వ స్థానంలో పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో కుజుడు సంపూర్ణంగా యోగించటం వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలంటే చాలా తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కునే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. ఉన్న ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా చాలా మంచి రేట్ వచ్చి ప్రాపర్టీ అమ్మే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అయి బల్క్ అమౌంట్ లాభం వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వాలని ప్రయత్నిస్తే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బయటపడగలుగుతారు. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావటం అంత తొందరగా రావు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని వీలైనప్పుడు ఒకసారి వినండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, రవి బలం లేదు, ఒక్క కుజుడి బలం మాత్రమే ఉంది. కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా అదృష్టం తొందరగా లభించాలంటే, దురదృష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఘాతవారం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులు ఘాతవారం రోజు నిర్వహించుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాసుల వారికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఘాతవారం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతవారం రోజు ఏం చెయ్యకూడదో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చెయ్యకూడదు. ఘాతవారం రోజు ఒక పని మీద బయలుదేరి ప్రయాణం చేస్తే ఆ పని అవ్వదు. ప్రయాణాల పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఘాతవారం రోజు వ్యవసాయ సంబంధమైన పనులేవి ప్రారంభించకూడదు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, కాలువలు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం ఇలాంటివి ఏవి కూడా ఎవరైనా సరే వాళ్ళ రాశికి ఘాతవారం ఉన్న రోజు చేసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఘాతవారం రోజు కొత్తగా వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు, ప్రయాణానికి సంబంధించినవేవి కూడా ఘాతవారం రోజు చెయ్యకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తీర్థయాత్ర లాంటివి కూడా ఘాతవారాల్లో ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా మంది తెలియక బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తారు. గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు. తొందరలోనే ఖాళీ చేయటమో అమ్ముకోవటమో జరుగుతుంది. ఘాతవారం రోజు గృహప్రవేశం చేయకూడదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. మీకు పెళ్లి ఘాతవారం రోజు జరిగినా ఇబ్బంది లేదు. ఉపనయనం, ఒడుగు చేసుకోవచ్చు. యజ్ఞయాగాదులు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టాభిషేకం చేసుకోవచ్చు. పట్టాభిషేకం అంటే పూర్వకాలంలో రాజులకు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో అయితే ఉద్యోగంలో మీకు ఒక అధికార పదవి, హోదా ఇవ్వాలనుకుని ఆ అధికార పదవి, హోదా ఇవ్వాలనుకున్నప్పుడు ఘాతవారం రోజు ఇచ్చినా దోషం ఉండదు. అలాగే ఆడవాళ్ళకి సీమంతం ఘాతవారం రోజు చేయొచ్చు. అందులో ఏ దోషము లేదు. కాబట్టి ఏవి చేయవచ్చో అవి చేయాలి, ఏవి చేయకూడదో అవి చేయకూడదు. ఘాతవారం అనేది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, కన్యారాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం. కాబట్టి మీ రాశికి ఘాతవారం అని ఎప్పుడైతే చెప్పారో ఆ వారం రోజు ఇప్పుడు చెప్పిన ఏ పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులే చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. 12 రాశుల వాళ్ళకి ఘాతవారం అని ఇలా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతము అంటే దెబ్బ అని అర్థం. అందుకే ఘాతవారం రోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ ఘాతవారం రోజు ప్రారంభించకండి. అత్యవసరంగా ఘాతవారం రోజు ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని ఏదైనా పదార్థాలు దానం ఇవ్వటము, కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళటం, తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం, ఇటువంటివి చేసి మాత్రమే ప్రయాణాలు నిర్వహించాలని
జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఘాతవారాన్ని పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారాన్ని బట్టి దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఒక్కొక్క గ్రహం ఖగోళంలో మారినప్పుడు అది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.